హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కదా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను ఆర్ఆర్బి ఏఎల్పివి ఒక వీడియో చేశాను సో అది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో 2018 2018లో జరిగిన రైల్వే ఆర్ఆర్బికి సంబంధించి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా. సో నేను దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూడండి ఓకేనమ్మా. సో అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేశాను సో అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఓకేనా. సో మనకి ఒక క్వశ్చన్ చదివాము అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ తెలుస్తుంది మనకి ఓకే. సో టాపిక్స్ అనేవి మనకి ఐడెంటిఫై అవుతాయి, ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకేనమ్మా. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ మనకి పేపర్ ఇమేజెస్ అనమాట. సో ఇమేజెస్ రిలేటెడ్ ఓకేనా. సో ఇది రీజనింగ్. సో రీజనింగ్ నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. సో జనరల్ అవేర్నెస్ మనం క్విక్గా రివిజన్ చేసేసుకుందాం ఓకేనా. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎస్ఐ యూనిట్ అడుగుతున్నాడు. రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిదమ్మా? ఓమ్. సో మనకి ఇది ఫిజిక్స్ రిలేటెడ్ అనమాట ఓకేనా. సో మన సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఫిజిక్స్ రిలేటెడ్ ఏమా. సో నెగిటివ్ యాక్సెలరేషన్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాము. సో నెగిటివ్ యాక్సెలరేషన్ అనేది దేనికి ఆపోజిట్ డైరెక్షన్గా ఉంటుంది అంటే వెలాసిటీ ఓకేనమ్మా. ఇది కూడా మనకి ఫిజిక్స్ రిలేటెడ్ ఓకేనా. సో మనకి బేసిక్ లెవెల్లో ఉంటుందన్నమాట ఏఎల్పిది ఓకేనా. అండ్ ఇది చూడండి. సో ఇది కూడా మనకి ఫిజిక్స్ రిలేటెడే. సో 1 కిలోవాట్ హవర్. సో 1 కిలోవాట్ హవర్ 3.6 ఇంటూ 10 6 జోల్స్ అనమాట ఓకేనా. సో నాకు హార్స్ పవర్ యొక్క వాల్యూ ఎంతో నాకు కమెంట్ చేయండి ఓకేనా. హార్స్ పవర్ వాల్యూ మనకి సంథింగ్ ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ నాకు కమెంట్ చేయండి ఓకేనా. సో ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ క్లాసిఫికేషన్. మనకి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో మనకి ఆక్టేవ్స్ అంటే 8. సో ఇందులో మనకి లాస్ట్ ఎలిమెంట్ అడుగుతున్నాడు. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి థోరియం అనమాట. సో ఇది మనకి థోరియం మనకి గన్ పౌడర్స్ న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసేది ఇది అనమాట ఓకేనా, థోరియం ఓకే. సో దీన్ని మనము టీహెచ్గా పిలుస్తాం ఓకే. నెక్స్ట్ హూ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో మనకి ఐఓఏ. సో ఐఓఏ ప్రెసిడెంట్ అని అడుగుతున్నారు మనకి 2018లో. సో కరెంట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఓకేనా. సో మనకి ప్రెసెంట్ ఐఓఏ ఎవరో చెక్ చేసుకోండి ఓకేనా. సో అప్పట్లో 2018లో మనకి ఐఓఏ ప్రెసిడెంట్ ఎవరు అంటే నరేందర్ దురవ్ బట్రా ఓకే. సో ఇప్పుడు మనకి ఎవరున్నారో నాకు కమెంట్ చేయండి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్. సో ట్రయాంగులర్ నెంబర్ కానిది అడుగుతున్నారు మనకి. ఇది రీజనింగ్ బిట్ ఓకేనా. సో ఇది మనకి రీజనింగ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు బ్లీచింగ్ పౌడర్. సో మనకి వాటర్ అనేది బ్లీచింగ్ పౌడర్కి యాడ్ చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూ ఏంటంటే వచ్చే ఎలిమెంట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. క్లోరిన్ ఓకేనమ్మా. వాటర్ కనుక బ్లీచింగ్ పౌడర్కి యాడ్ చేస్తే మనకు వచ్చే ఎలిమెంట్ ఏంటి అంటే క్లోరిన్ అనమాట ఓకేనా. నెక్స్ట్ సో మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇవి ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఇది కూడా మనకి యాప్టిట్యూడ్ కింద వస్తుంది. సో ఈజీ అనమాట అది ఓకే. సో ఏం లేదు, మనకి రెండింటికి డివిజన్ చేసి కంపేర్ చేస్తాం, వాల్యూస్ని కంపేర్ చేస్తాం అనమాట. ఏది హైయెస్టో ఏది లోయెస్టో చూసుకొని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం ఓకేనా. సో కరెక్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తాం ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదేమో మనకి మిస్సింగ్ టర్మ్ సిరీస్ అనమాట. సో లెటర్ సిరీస్. సో మిస్సింగ్లో లెటర్ సిరీస్ అని అడుగుతున్నారు. సో మనం ఇది కూడా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఓకేనా. సో నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ చెప్పట్లేదమ్మా, జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. కాన్సెప్ట్ చెప్తే మనం ఈజీగా అసలు ఏం అడుగుతున్నాడో అర్థమవుతుంది ఓకే. సో జనరల్ అవేర్నెస్ నేను పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఓకేనమ్మా. స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు, ఇర్రేషనల్
నెంబర్స్కి సంబంధించిన స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ బయాలజీ రిలేటెడ్ మా అసెక్షువల్ రీప్రొడక్షన్ డిఫర్ ఫ్రమ్ సెక్షువల్ రీప్రొడక్షన్స్ ఇన్ దాట్ అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి ఏముంటుంది అంటే ది గ్యామిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ రీప్రొడక్షన్. సో మనకి రీప్రొడక్షన్ జరిగే టైంలో మనకి గ్యామిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ మాది బయాలజీ రిలేటెడ్ మా. ఓకే. సో ఇది చూడండి మనకి ఇది మనకి రీజనింగ్ రిలేటెడ్ అనమాట. సో అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది మనకి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది మా. ఓకేనా. నెక్స్ట్ ద రిఫ్లెక్టర్ ఆఫ్ ఏ సర్చ్ లైట్. సో సర్చ్ లైట్ యొక్క రిఫ్లెక్టర్ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. నెక్స్ట్ నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆఫ్ మైక్రోస్కోప్ గ్యాప్స్ ఫౌండ్ విత్ ఇన్ మైలింటెడ్ యాక్సాన్స్ అంటారు. సో ఇది మనకి ఫిజిక్స్ రిలేటెడ్. ఓకేనా. నెక్స్ట్ మా సో మనకి రేషియో ప్రపోర్షన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఆఫ్ మెటల్స్ హైలీ రియాక్టివ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్యూరిఫై మోల్టెన్ ఓర్. సో మోల్టెన్ ఓర్ నుంచి ప్యూరిఫై మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి మా. సో ప్రాసెస్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటారు. ఓకేనా. సో రోస్టింగ్ మనకి ఐరన్కి సంబంధించింది. ఓకేనా. సో ఇది రిడక్షన్ అనేది మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్తాము. సో ఈ ఆక్సిడేషన్లో మనకి ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ దీని రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది మనకి ఆక్సిడేషన్ రిలేటెడ్ వచ్చింది అనమాట. ఓకేనా. సో దీంట్లో అయితే మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనామా. నెక్స్ట్ మనకి ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ మా. సో యాజ్ ఆఫ్ February 2018 హూ వాజ్ ద కోల్కతా బేస్డ్ IPL టీమ్ కోల్కతా నైట్ రైడర్స్. సో ఎవరు గెలుచుకున్నారు అంటే షారుఖ్ ఖాన్. సో ఇప్పుడు మనకి 2024లో కరెంట్ అఫైర్స్ కాబట్టి సో 2024 IPL వాన్ KKR కాబట్టి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మా సో మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ మా. ఇవి మనకి ఎజంప్షన్స్, ఇంప్లిసిట్ స్టేట్మెంట్స్. ఓకే. సో ఇది చూసుకుంటే మనకి పాలిటీ రిలేటెడ్ మా. సో ఓకేనా. పాలిటీ బై విచ్ లెజిస్లేషన్ వర్ ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడెడ్ ఇంటూ టూ ఇండిపెండెంట్ నేషన్స్. అంటే మనకి ఏ లెజిస్లేషన్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ అనేవి టూ ఇండిపెండెంట్ నేషన్గా డివైడ్ అయ్యాయి అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 దాని ప్రకారంగా మనకి ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయ్యాయి అన్నమాట. ఓకేనమ్మా. సో ఇవి కూడా నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా స్టేట్మెంట్స్ బేస్డ్ కంక్లూషన్ క్వశ్చన్స్ ఏమా. ఓకేనా. సో నెక్స్ట్ మనకి స్క్వేర్ రూట్ రిలేటెడ్ అడుగుతున్నాడు. సో ఈ స్క్వేర్ రూట్ బేస్ అనమాట. సో ఇది చూడండి, ఇది మనకి మిర్రర్ ఇమేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాటర్ ఇమేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టూ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మిర్రర్ ఇమేజెస్లో మనకి టిప్ ఏం చెప్తాను అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ప్లేస్ చేసినప్పుడు మనకి సేమ్ వర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. సో వర్డ్స్ అనేవి చేంజ్ అవ్వవు. మిర్రర్ ఇమేజ్లో వర్డ్స్ అనేవి ఇలానే ఉంటాయి. హెల్తీ అన్న వర్డ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు హెల్ అని అన్నాను, సో వర్డ్ అలాగే ఉంటుంది. సో మిర్రర్ ఇమేజ్లో మనకి ఏంటి అంటే సో ఇటువైపు ఉన్నది మనకి ఇటువైపు వస్తుంది. ఓకే. ఇటువైపు ఉన్న ఎల్ ఇటువైపు వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, హారిజెంటల్గా అడుగుతున్నారు, వర్టికల్గా కాదు. హారిజెంటల్గా ప్లేస్ చేసినప్పుడు ఎలా వస్తుంది ఇమేజ్ అని అడుగుతున్నారు. ఓకేనా. క్వశ్చన్ అందుకే చదవాలి. ఇక్కడ చూడండి, హారిజెంటల్లీ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ఎక్కడ ప్లేస్ చేసినా మనము వర్డ్ లెటర్స్ని బట్టి డిఫర్ చేసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ కూడా మనకి ఎజంప్షన్స్ బేస్డే అడుగుతున్నారు. సో ఇదంతా రీజనింగ్లో ఇంపార్టెంట్ మా. ఓకేనా. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఓకేనమ్మా. ఇది చూడండి, వెన్ ఏ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్. ఇప్పుడు మనకి రెసిస్టర్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. రెసిస్టర్స్ అనేవి సిరీస్గా కనెక్ట్ చేస్తే, సో సిరీస్గా ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేస్తే అప్పుడు కరెంట్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే సేమ్గా ఉంటుంది. సో అది ఎటువంటి చేంజ్ ఉండదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి కరెంట్ యొక్క SI యూనిట్ ఏంటో నాకు కామెంట్ చేయండి మా. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇది చూసుకుంటే మనకి కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎయిర్లో మనకి μ = 4/3 అని అంటున్నాడు. సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ ఈజ్ లిక్విడ్. ఇన్ లిక్విడ్ విల్ బీ. సో ఒకవేళ లిక్విడ్లో అయితే మనకి ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే F ఉంటుంది అనమాట. ఎయిర్లో చూసుకుంటే 4/3, అదే కనుక లిక్విడ్లో చూసుకుంటే F అనమాట. ఓకేనా. నెక్స్ట్ మా సో ఇది మనకి ఫిగర్స్ రిలేటెడ్. ఓకేనా. సో ఇది చూడండి, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ NH4 twice SO4 మాలిక్యూల్స్. మనకి ఇందులో
ఈ మాలిక్యూల్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో, మనకి టోటల్‌గా 15 అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది మనకి మీడియన్ మా. సో, ఇది జియోమెట్రీ రిలేటెడ్. ఓకేనా? మీన్, మోడ్, మీడియన్. సో, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మోడ్, మీడియన్, మీన్. ఓకే. సో, ఈ ఫార్ములాస్ అనేవి మనకి దీనికి సంబంధించి ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి స్టేట్మెంట్స్ ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్సే వచ్చాయి. ఓకేనా? అసంప్షన్స్, కంక్లూజన్స్. ఇది చూడండి, మొమెంటమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్. సో, మొమెంటమ్ అనేది ప్రొడక్ట్. దేని యొక్క ప్రొడక్ట్? మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రొడక్ట్ అనమాట. ఇది కూడా మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మా. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిటే. సో, ఇది చూడండి ఆథర్స్ అనమాట. సో, ఆథర్స్‌కి సంబంధించింది మా. సో, ఆథర్స్, హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ ద అసోసియేషన్ ఆఫ్ స్మాల్ బాంబ్స్. స్మాల్ బాంబ్స్ అసోసియేషన్ ఎవరు? అంటే దీనికి మనకి అవార్డు కూడా వచ్చిందనమాట. సో, ఇది ఎవరు ఆథర్ అని అడుగుతున్నారు. సో, దీని ఆథర్ వచ్చేసరికి మనకి చేతన్ భగత్. ఓకేనా? సో, ఇది మనకి ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది మా. ఓకేనా? నెక్స్ట్, సో ఒకసారి బుక్ నేమ్ చూడండి, ద అసోసియేషన్ ఆఫ్ స్మాల్ బాంబ్స్. ఓకే. నెక్స్ట్, యా, ప్లాంట్స్ దట్ డు నాట్ హ్యావ్ ఏ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ బిలాంగ్స్ టు ద గ్రూప్. సో మనకి ప్లాంట్స్ విచ్ ఇస్ బిలాంగ్ టు థాలోఫైటాకి సంబంధించిన గ్రూప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మా, యా, an increase of price which these products will give a ripple effect in increasing the prices of many products, thereby resulting inflation. సో మనకి ఇది ఎకానమీకి సంబంధించింది మా. ఎకానమీకి సంబంధించింది. సో మనకి పెట్రోలియం అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఏ 4.0 kgs ఆబ్జెక్ట్ మాస్ హారిజంటల్లీ స్పీడ్ ఇచ్చేసాడు అండ్ స్పీడ్ ఆఫ్ 10 meters ఇచ్చాడు అండ్ వర్క్ డన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద ఎంత వర్క్ డన్ అవుతుందో కనుక్కోమంటున్నాడు. సో మనకి ఆన్సర్ 150. ఇది రిపీటెడ్ క్వశ్చన్ మా. సో షిఫ్ట్ 1లో అడిగాడు, షిఫ్ట్ 2లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఓకే. సో దీనికి ఫార్ములా DW ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఇంటూ ఫోర్స్ సంథింగ్ ఏదో ఫార్ములా ఉంటుంది మా. ఓకేనా? వర్క్ డన్కి సంబంధించింది. ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ మా, ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మా. ఓకేనా? కరెంట్ అఫైర్స్ మనకి అక్టోబర్ 2023 అక్టోబర్ నుంచి మనకి ఇప్పుడు దాకా ప్రెసెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోండి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ప్రెసెంట్ ఇన్ రెడ్ యాండ్స్. రెడ్ యాండ్స్లో మనకి ఎలాంటి యాసిడ్ ఉంటుంది అంటే ఫార్మిక్ యాసిడ్ మా. ఓకేనా? సో ఇవి మా, సో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా? రెడ్ యాండ్స్లో. అండ్ యా, ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాప్రోట్రోఫ్. సాప్రోట్రోఫ్ అనేది ఏమని అంటాం? మష్రూమ్. ఓకే. సో మష్రూమ్. నెక్స్ట్ మా, ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు, న్యూట్రాన్స్ అనేవి దేనికి ఈక్వల్గా ఉంటుంది? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అంటాము. ఓకే. యా, ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి రీజనింగ్ సంబంధించింది మా. ఓకేనా? సో వదిలేసేయండి అది. నెక్స్ట్, సో ఇది అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను మా. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్స్కి సంబంధించింది. ఓకే. సో వెన్ డయాగ్రామ్స్. నెక్స్ట్, కాన్సెప్ట్స్ అవే ఉంటాయి మా, క్వశ్చన్సే చేంజ్ చేసిస్తాడు. ఓకేనా? హూ ఈజ్ అ న్యూలీ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. సో ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ మా. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నేను క్విక్గా చెప్పేస్తున్నాను, ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. ఓకేనామా? సో ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ రిలేటెడ్. ఓకేనా? సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనామా? సో ఇది అనమాట ఈ షిఫ్ట్ 2లో అడిగిన ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2018లో జరిగిన పేపర్ అనమాట. ఓకేనామా? నేను క్విక్గా చెప్పేసాను. ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేను తర్వాత వీడియోస్లో చేస్తాను. ప్రస్తుతానికైతే జనరల్ అవేర్నెస్ అనేది క్విక్గా రివిజన్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది కదా. సో అందుకనే జనరల్ అవేర్నెస్ చెప్పాను. సో ఆప్టిట్యూడ్ రీజనింగ్ అన్నీ ఒకేసారి, అన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక వీడియోలో చెప్తాను. ఓకేనామా? సో ఇది మనకి టెక్నీషియన్ పేపర్కి సంబంధించిన షిఫ్ట్ 2 బేస్ పేపర్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.